హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాజస్థాన్ స్పెషల్ స్వీట్ అండి, మాల్పూ విత్ కోవా అండి, అండ్ రబ్రీ కూడా. ఇది మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, వారి కోసమే చూపిస్తున్నాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇంకా ఎవరైనా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మీకు రెగ్యులర్గా నేను రెసిపీస్ అప్డేట్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది చాలా టేస్టీ స్వీట్ అండి, అండ్ చాలా ట్రెడిషనల్ స్వీట్, అండ్ ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. అందుకోసం ముందుగా రబ్రీని తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. పాలు బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని బాగా మరిగించుకుందాం. ఇప్పుడు మన పాలు 1 లీటర్ నుంచి 1/2 లీటర్కి క్వాంటిటీ తగ్గిపోయింది. ఇది 1/4 క్వాంటిటీ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. మనకి ఈ పాలు బాగా తిక్కగా అయ్యి మీగడలాగా తయారవ్వాలి. చూస్తున్నారు కదండి, మన పాలు ఇప్పుడు బాగా తిక్కుగా తయారయ్యాయి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తాని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రబ్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోండి. మనం జామున్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా అయితే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటామో అదే పద్ధతిలో షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. ఈ చక్కెర కరిగిపోయేలోపు మనం మన బ్యాటర్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 100 గ్రామ్స్ షుగర్లెస్ కోవాని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1/2 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే అది స్కిప్ చేసేసి ఎక్స్ట్రా మైదాని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రవ్వ, చిటికెడంతా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ మాల్పూస్ అనేది కొంచెం కార్నర్స్లో క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీ దగ్గర కోవా లేకపోతే కోవా బదులు బనానాని యూస్ చేసుకోండి. వాటర్ బదులు పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూస్తున్నారు కదండి, మన షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన బ్యాటర్ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. మన బ్యాటర్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఆ షుగర్ సిరప్ని వేరొక బర్నర్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మల్పూస్ తయారు చేసేసుకోవాలి కదండి. షుగర్ సిరప్ వేడిగా ఉంటే బాగా నానతాయి, కాబట్టి సైమల్టేనియస్గా మనం ఈ ప్రాసెస్ని చేసుకుందాం. ఇప్పుడు మరొక బర్నర్ పైన ఒక ప్యాన్ని ప్లేస్ చేసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చాలా ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఒక 1 ఇంచ్ లెవెల్ ఉంటే సరిపోతుంది. మన షుగర్ సిరప్ బాగా మరగడం స్టార్ట్ అయిందండి. 5 నిమిషాలు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన బ్యాటర్లోకి మనం కావాలనుకుంటే ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏది వద్దనుకుంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పాన్ కేక్ లాగా మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఆ బ్యాటర్ని. ఆ మల్పూస్ని 2 వైపులకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మల్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని ఎక్సెస్ ఆయిల్ని మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి, స్క్వీజ్ చేసుకోవాలి.
తర్వాత ఆ మాల్పూని అలానే షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు అలా నాననివ్వాలి. అలా నానిన తర్వాత ఆ మాల్పూని రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన మాల్పూస్ని కూడా తయారు చేసేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న ఆ మాల్పూస్ని ఒక ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఈ మాల్పూస్ వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఆ మాల్పూ పైన రాబ్రీని యాడ్ చేసుకోవాలి. ఈ రబ్రీ అనేది కూడా ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మాల్పూస్ని తినేయచ్చు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటాయి. చివరగా మనం చాప్ చేసి పెట్టుకున్న నట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ మాల్పూ విత్ రబ్రీ తయారైపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.